ఈరోజు మన రాయలసీమ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నానండి, కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి. మీరు చికెన్ తక్కువగా తెచ్చుకుంటే క్వాంటిటీ కూడా తగ్గించండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని సగం నిమ్మకాయని ఇప్పుడు యూస్ చేసుకోవాలి, మిగతా సగంని లాస్ట్లో యూస్ చేయాలి. అలాగే 1 కప్ పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తం మసాలాని ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా చికెన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. నేనైతే ఆచి చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఇంకా పుదీనా తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. మీకు ఇష్టమైతే మెంతికూరను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసిన చికెన్లోకి 3 ఇలాచీ, 3 లవంగం, 1/2 ఇంచ్ చెక్కని యాడ్ చేసుకోవాలి. మనం చేసేది దమ్ స్టైల్ కాబట్టి మసాలా అంతా ఇక్కడే కలుపుకోవాలి. ఈ చికెన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు బిర్యానీలోకి రైస్ రెడీ చేద్దాం. నేను 1 kg బాస్మతి రైస్ని కడిగి తీసుకుంటున్నాను. బిర్యానీకి మంట కొద్దిగా పెద్దగా ఉండాలి కాబట్టి ఈ స్టవ్ని వాడుతున్నానండి. స్టవ్ పై బాండీ పెట్టి అందులో 1/2 కప్ నెయ్యి, 1 కప్ ఆయిల్ని యాడ్ చేశాను. ఇప్పుడు అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకుని యాడ్ చేసుకున్నాను. 5 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకుందాం. బిర్యానీలోకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలి. ఆనియన్స్ బాగా వేగాలంటే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెం చూసుకొని యాడ్ చేసేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇలా కొన్ని ఆనియన్స్ని పక్కకు తీసుకోవాలి. ఇవి లాస్ట్లో గార్నిష్ కోసం ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. కాసేపు ఆగాక చికెన్లో నుండి వాటర్ సపరేట్ అవుతుంది. అప్పుడు ఇలా మూత తీసి చికెన్ అడుగు పట్టకుండా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇలా కాసేపు ఆగాక ఒక చికెన్ ముక్కని తీసుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం తగినన్ని వాటర్ వేసుకొని అందులో ఈ స్పైసెస్ని యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెంగా యాడ్ చేసి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఈ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే రైస్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. బిర్యానీ అంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా తీసుకొని టెస్ట్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ జాలి గిన్నె పెట్టుకొని రైస్ని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి దాన్ని ప్రీహీట్ చేద్దాం. రైస్ని గ్రేవీలోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేశాక ఆ కడాయిని ప్యాన్ పై పెట్టండి. ఇప్పుడు ఫ్రై చేసుకునే ఆనియన్స్ని గార్నిష్ చేయండి. కొత్తిమీర మరియు పుదీనా కూడా గార్నిష్ చేసుకోండి. ఇలా అన్నీ వేశాక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి అనేది మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. యాడ్ చేసుకొని దానిపై ఒక పేపర్ పెట్టి మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టాక పైన బరువు కోసం స్ట్రెయిన్ చేసిన వాటర్ బౌల్ని పెట్టుకుందాం. కాసేపు ఆగాక మూత తెరిచి చూస్తే మంచి బిర్యానీ రెడీ అవుతుందండి. ఇలా బిర్యానీని క్విక్గా చేసుకోవచ్చు. చికెన్ ముక్క చూడండి ఎంత బాగా ఉడికిపోయింది.